అందుకే మేము పూర్వ విద్యార్థులు అయినాం. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న పిల్లలు వచ్చే సంవత్సరం ఏమవుతారు? పూర్వ విద్యార్థులు అవుతారు. మీరు కూడా మీరు చదువుకున్న స్కూల్ను మర్చిపోకుండా ఆ స్కూల్ ఎలా ఉంది, దాని యొక్క బాగోగులను తెలుసుకుంటూ దాని అభివృద్ధి కొరకు మీరు కృషి చేస్తూ ఉండాలని మా ఆశయం. మేము ఈ స్కూలు కట్టించి 75 సంవత్సరాలు అయిన తర్వాత, అది కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అని పెద్ద ఎత్తున చేపట్టాం. అనేక మంది, ఇందాక అధ్యక్షుడు ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా గొప్ప గొప్ప వాళ్ళు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా కూడా చాలామంది వచ్చారు. పెద్ద ఫంక్షన్ జరిపాం, చాలా ఆనందంగా గడిచింది. ఒక బుక్, అందులో చదువుకున్న వాళ్ళ పిక్చర్స్తో సహా అందులో ఒక బుక్ను పబ్లిష్ చేయడం జరిగింది. అయితే మీ ఇందాక చెప్పినట్టుగా మా ఇంగ్లీష్ నేర్పించిన గురువుగారు మడపతి నరసింహారావు గారు, వారి ఫోటో కూడా హెడ్ మాస్టర్ రూమ్లో ఉంది. వారు నిస్వార్థంగా పిల్లలే పైకి రావాలని, వాళ్ళు పైకొస్తేనే వారు ఎంతో ఆనందపడి అవసరమైతే రాత్రి మగళ్ళు కూడా పిల్లలకు పాఠాలు చెప్పి ఎంతో పైకొచ్చేటట్టు చేశారు. అదేవిధంగా మాకు ఆ కాలంలో తిప్పర్తి సత్యనారాయణ గారు, ఇంకా తెలుగు మాస్టరు, రకరకాల టీచర్లు. ఇప్పుడు మీకున్న టీచర్లలో ఎవరైతే మీకు పాఠాలు బాగా చెప్తారో, శ్రద్ధగా చెప్తారో వాళ్ళందరి పేర్లు మీకు గుర్తుంటాయి. అంటే మనం ఏంటంటే టీచర్లందరూ కూడా ఏ స్వార్థభావము లేకుండా పిల్లలే పైకి రావాలన్న భావనతో పాఠాలు చెప్పి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి. పేదరికం గురించి బాధపడకండి. మేము చదువుకున్నప్పుడు మా కాళ్ళకు హై స్కూల్ వరకు చెప్పులు ఉండేది కాదు, పేదరికంలో నుంచే వచ్చాం. కానీ బాగా చదువుకుంటే, మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు జీవితంలో ఎంతో అభివృద్ధి చెందవచ్చు. కాబట్టి మీరు శ్రద్ధ వహించి మీ టీచర్లు చెప్పిన పాఠాలను క్లాసులో వింటూ నోట్స్ రాసుకుంటూ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తూ ఆ విధంగా మీరు తయారై ఎంతో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్మీడియట్, డిగ్రీలు అవన్నీ కూడా చదివి పైకి రావాలని మా కోరిక. మేము తోచినంత వరకు ఇంతవరకు సహాయం చేశాం. ఇక ముందు కూడా అవకాశం వస్తే సహాయం చేద్దామని అనుకుంటున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.